హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ వ్లాగ్స్. ఇవాళైతే మార్నింగ్ 5:30కే లేచానండి. ఇంకా బయట చూడండి నేచర్ అనేది ఎంత బాగా ఉందో. మా ఇంటి ముందర చెట్లు ఎక్కువ ఉన్నాయండి. మార్నింగే బద్ధకంగా ఉంటుంది, లేజీగా ఉంటుంది కదా. బయట వచ్చి నిలబడితే చల్లగా పక్షుల అరుపులు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మైండ్ కూడా కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది పక్షుల అరుపులు వింటుంటే. ఇంకా ఇంటి ముందు అయితే ఊడ్చేసుకున్నానండి. తర్వాత మార్నింగ్ నేను వేడి వాటర్ తాగే అలవాటు ఉంది. అందుకే వాటర్ అయితే తాగేసాను వేడి వాటరు. నైటే నట్స్ నానపెట్టుకుంటానండి, బాదాము కిస్మిస్ ఇవి. అవైతే తినేసాను. తర్వాత మా బాబు మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాడండి, బాస్కెట్బాల్ కోచింగ్ అయితే వెళ్తాడు. తను మార్నింగే వెళ్తున్నాడు. ఇంకా తను ఫ్రెష్ అప్ అయిపోయి నట్స్ అయితే తింటున్నాడు. నేను వేశాను ప్లేట్లో కొన్ని, కానీ నాకు ఇవి వద్దు అది వద్దు అని వెనక్కి వేసి తనకు నచ్చినవి మాత్రమే తీసుకొని తింటున్నాడు. ఇంకా అంతే కదా పిల్లలు, మనం చెప్పింది ఏది వినరు, వాళ్ళకి నచ్చిందే చేయాలంటారు. ఇంకా సరేలే అని ఇంకా తనకు నచ్చిందే తిననిలే అని వదిలేశాను. ఇక్కడైతే షూ వేసుకుంటున్నాడు. ఇంకా బయలుదేరిపోతున్నాడు గ్రౌండ్కి. వాళ్ళ డాడీ అయితే వదులుతున్నాడు. ఒకడే వెళ్ళేవాడు కానీ మార్నింగ్ ఎందుకులే అనేసి ఇంకా వదిలేసి వస్తామండి. నెక్స్ట్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి, బ్రేక్ఫాస్ట్ లంచ్. ఒక పక్క రైస్ అయితే పెట్టేసుకున్నాను అండ్ ఇంకొక పక్క బాండీ పెట్టేసి ఆయిల్ వేశాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేశానండి. ఆనియన్ కూడా వేశాను. ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత ఎండుమిర్చి వేయాలండి. పోపు దినుసులు మామూలుగా మనం పోపు ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకుంటే సరిపోతుంది. కానీ పోపు అనేది కొంచెం బాగా మగ్గాలండి. అది కొంచెం ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. అలా అయితేనే కర్రీ కానీ కూర కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అలా కాకుండా టైం లేదని ఫాస్ట్గా అలాగే ఆనియన్స్ పచ్చిగా ఉన్నట్టుగానే కర్రీ చేసేసుకుంటారు. అలా చేయొద్దండి. పోపు అనేది ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. నేనైతే అలానే చేస్తాను, ఎంత టైం లేకున్నా కూడా అవి మగ్గేంత వరకు వేయను. నెక్స్ట్ ఇక్కడైతే బఠానీస్ అయితే వేస్తున్నాను. బఠానీస్ అనే కర్రీ అనేది మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి. వీక్లో 2 times అన్నా చేస్తాము ఆలు బఠానీ కర్రీ అనేది. తర్వాత ఇక్కడ ఆలుని టమాటోని వేసేస్తున్నాను. అవి కొంచెం మగ్గిన తర్వాత వేసేసాను, మూత పెట్టుకున్నాను. 2-3 minutes తర్వాత చూడండి మగ్గిపోయినాయి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోదు ఈ కర్రీ, ఆలు బఠానీ కర్రీ అనేది. మేము నాన్ వెజ్ అనేది చాలా తక్కువ తింటామండి. నాన్ వెజ్ అసలు మా పాపకు ఒక్కదానికే నాన్ వెజ్ ఇష్టము. ఇంట్లో ఎవరికి అంత పెద్దగా నాన్ వెజ్ అనేది ఇష్టపడరు ఎవరు. అందుకే నేను ఇలాంటి కర్రీసే ఎక్కువ ట్రై చేస్తుంటాను ఇంట్లోనూ, వెజ్కి సంబంధించిన కర్రీస్. ఇక్కడ పేస్ట్ అయితే వేసుకున్నానండి. దానికి ప్రత్యేకంగా వేరే ఇవి వేయాలి అవి వేయాలి అనేది ఏం లేదండి. మామూలు మన మసాలా కర్రీస్కి మనం ఏమైతే పేస్ట్ వేస్తామో వాటినే వేసుకోండి. ప్రత్యేకంగా అవే వేయాలి ఇవే వేయాలి అనేది అయితే ఏం లేదు. పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అది మగ్గాలండి, బాగా ఆయిల్ బయటికి రావాలి. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే అప్పుడు కొంచెం మసాలా అనేది పచ్చివాసన వెళ్ళిపోతుంది. అప్పుడు కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి అప్పుడే కొంచెం ఆయిల్ అనేది లైట్గా పైకి వస్తుంది. ఒకసారి అలా మిక్స్ చేసిన తర్వాత మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ బఠానీ కర్రీకి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దండి. ఎక్కువ వాటర్ ఉంటే అంత టేస్ట్ అనిపించదు. కొన్ని వేసుకోవాలి, 1 గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైస్ అయితే ఉడికిపోతుందండి, ఆల్మోస్ట్ అయ్యి వచ్చింది రైస్ అయితే కంప్లీట్ అయ్యి వచ్చింది. ఇంకొక పక్క రైస్ ఒక పక్క కర్రీ పెట్టేశాను. మూత పెట్టేసి ఒక 5 minutes అలా మగ్గిస్తే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes అలా మగ్గిస్తే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు ఈ బఠానీ కర్రీ అనేది. లంచ్లోకి చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే బాక్సెస్ అన్నీ కంప్లీట్ చేసేసాను. అక్కడికే టైం అయిపోయిందండి. ఇంకా మొత్తం అన్నీ క్లోజ్ చేసేసి పెట్టేశాను. టిఫిన్ అయితే ఉప్మా చేశానండి. అదైతే వీడియోలో కనిపించలేదు మీకు. ఉప్మా చేసేసాను. పూరీ చేసే అంత టైం లేకపోయింది, ఇంకా అందుకే ఉప్మా చేసి ఇచ్చాను పిల్లలకి. బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. స్పూన్లు కర్రీస్ టిఫిన్లన్నీ మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసాను. ఇలా క్యారీ బ్యాగ్ కూడా పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా టైం అయిపోయిందండి. అక్కడికే పిల్లలు అయితే వెళ్ళిపోతున్నారు. మా బుజ్జితల్లి చూడండి ఎంత క్యూట్గా వెళ్తుందో. ఈవినింగ్ వచ్చేసరికి మాత్రం చాలా డల్గా వస్తుంది పాపం, తనకు ఆకలి వేస్తూ ఉంటుంది.
డల్గా వస్తుంది ఈవినింగ్ మాత్రం ఇంటికి. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి మా బాబాయ్ వచ్చాడండి, అందుకే నేను ఇంకా పాయసం అయితే చేస్తున్నాను. తనకి స్వీట్ ఈ పాయసం అంటే చాలా ఇష్టం అనమాట మా బాబాయ్కి. అందుకే ఇంకా పెసర పాయసం అయితే చేస్తున్నాను. ఏదో నాకు వచ్చినట్టు చేశానండి, పర్లేదు బాగానే వచ్చింది. ముందుగా దానికోసం అయితే పెసలు ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను అక్కడ స్లిమ్లో పెట్టేసి హ్యాండ్ వాష్ కోసమని పక్కకి వెళ్ళాను. వచ్చేసరికి అది కొంచెం బ్లాక్ కలర్లో అయిపోయింది పెసర్లు అనేవి. తర్వాత ఒక పక్కన ఒక పాత్ర పెట్టుకొని అందులో నెయ్యి అయితే వేసుకోవాలండి. అది కొంచెం అలా కరిగిన తర్వాత అందులో పిస్తాలు ఇవైతే వేసుకోవాలి. పిస్తాలు అవి కొంచెం మగ్గిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత అందులో సేమియా అయితే యాడ్ చేసుకోవాలి. సేమియా కూడా వేయించుకోవాలి. సేమియా కూడా కొంచెం బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేడి చేస్తేనే అది కొంచెం టేస్ట్, పాయసం అనేది చాలా టేస్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ పాలు అయితే వేడి చేసుకుంటున్నాను. పక్కన నట్స్ అన్నీ వేయించేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ అయితే పోస్తున్నాను. మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. సేమియా అనేది బ్రౌనిష్ కలర్లోకి రావాలన్నమాట. అప్పుడే పాయసం కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఏదైనా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే మన క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలి. పెసలు అయితే అప్పుడు వేయించేసుకున్నాం కదా, కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చాయి అవి. నేను హ్యాండ్ వాష్కి వెళ్ళింటే కొద్దిగా మాడిపోయింది. ఇంకా వాటిని అయితే చూడండి అలా కొంచెం 2 పీసెస్ ఇలా అవ్వాలి, అప్పుడే ఇంకా ఉడికిపోయిందని అర్థము. అందులో సేమియా అయితే యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు. చూడండి ఇలా బ్రౌనిష్ కలర్లోకి వస్తేనే ఆ పాయసము చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇంకా సేమియా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఇక్కడ బెల్లం అయితే మేమైతే ఇదే యూజ్ చేస్తామండి. తాటి బెల్లం అంటారు, అది మెత్తగా ఉంటుంది, చాలా ఇష్టపడతారు. అదైతే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వైట్ కలర్లో ఉండే బెల్లం అయితే చక్కెరలాగా ఉంటుందండి, అది అంత టేస్ట్ అనిపించదు. అందుకని మేము ఈ బెల్లమే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇక్కడ మా తమ్ముడు వచ్చేసి ఏందక్క ఈ బెల్లం ఇలా కలర్లో ఉంది అని అడుగుతున్నాడు. వాడికి తెలియదు కదా దీని టేస్ట్ ఏంటి అనేది. చూడండి ఎంత కలర్గా ఉందో పాయసం అనేది. ఇంక ఇక్కడైతే పాలన్నీ పోసేసుకుంటున్నాను దాంట్లోకి. ఒకసారి అలా 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి అలా మిక్స్ చేసుకొని మొత్తం అంతా 1 మినిట్ అలా స్లిమ్లో ఉంచుకోవాలండి. దగ్గర పడిపోతుంది మొత్తం అంతా, కొంచెం వాటర్ లాగా లేకోకుండా. చూడండి ఫైనల్గా అయితే పాయసం అయితే రెడీ. ఎలా వచ్చింది? చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా బాబాయ్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.